తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్స్ లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 వచ్చి సూపర్ హిట్ అయింది. విన్నర్ గా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్దీప్ను ప్రకటించడం వివాదం కాగా, అయినా సరే ఈ షో భారీ విజయాన్ని దక్కించుకోవటం విశేషం. ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కూడా స్టార్ట్ చేశారట. సీజన్ 8 లో మోస్ట్ క్రేజీ సెలబ్రిటీలు మాత్రమే తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బేబీ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్యను హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతేడాది వచ్చిన బేబీ సినిమాతో వైష్ణవి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఆమెకు మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. ఆ 2 కూడా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాంతో వైష్ణవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తే ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ షోని చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ లో, అలాగే హాట్ స్టార్ లో తీసే వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని చెప్పారట. దాంతో వైష్ణవి కూడా బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. వైష్ణవి ఒక ఫైర్ బ్రాండ్ అమ్మాయి. మాటలతోనే కాకుండా అందంతో కూడా ఆకట్టుకోగలదు. కాబట్టి హౌస్ లోకి వస్తే ఇతర ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇవ్వగలదు. టాప్ 5 కి చేరడమే కాకుండా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో, అలాగే ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆమెకు ఓటింగ్ భారీ స్థాయిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్ లోకి వస్తే మళ్లీ క్రేజ్ ఇంకా పెరగటంతో పాటు హౌస్ నుండి బయటకు వచ్చాక మరిన్ని మూవీస్ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా 3 నెలలు సాగి ఈ షోలో ఆమెకు భారీ స్థాయిలో పారితోషికం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకే వైష్ణవి కూడా బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. ఆమె వస్తే టీఆర్పీ రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. యూత్ ఎక్కువగా ఈ షోని చూడడానికి మరింత ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. మరి వైష్ణవి చైతన్య సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వస్తారా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 కి సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ అనే కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు సమాచారం. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. కానీ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యం చేశారు. కానీ సూపర్ సక్సెస్ అయింది. ఇక సీజన్ 8 ని కూడా కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నీతోనే డాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి 25 మంది హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. తాజాగా అందుతున్న అంచనాల ప్రకారం ఇదే నిజమవుతుందా, లేక మిగతా సీజన్స్ లాగే 14 మందితో సరిపెడతారా అన్నది తెలియాలి. ఇకపోతే హోస్ట్ గా ఈసారి నాగార్జున గారు చేస్తారా, లేక కొత్తవారు వస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి పూర్తి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.